ఎడ్యుకేషన్తో పాటు ఇలా ఏదైనా ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అనేది పిల్లలకి చాలా అవసరం. మన చైల్డ్హుడ్ టైంలో అంటే మన పేరెంట్స్కి అంత అవగాహన లేదు, కానీ ఇప్పుడు అలా కాదు కదా. The youngest performance is barely 3 साल का. Imagine क्या exposure मिल रहा है 3 साल की उम्र में. So that's Vidori. We don't judge, we only cheer. उभरते कलाकार on stage. సో అది కార్తీ వాళ్ళ బ్యాచ్ 3 to 6 years అనమాట. వాళ్ళే ద యంగెస్ట్ బ్యాచ్. అదే చెప్తుంది ఆవిడ 3 yearsలో ఎంత ఎక్స్పోజర్ దొరుకుతుంది వీళ్ళకి అని. ఛాన్స్ రావడమే చాలా ఎక్కువ కదా, సో ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు వదులుకోకూడదు. అందుకే నేను కార్తీని యాక్టివ్గా పంపిస్తాను. అండ్ ఈ పిల్లలందరూ నెక్స్ట్ జనరేషన్ బ్యాచెస్ అనమాట. ఎవరికి అంటే ఎవరికి పేరు పెట్టడానికి లేదు, అంత చక్కగా చేశారు. అసలు నేను అమ్యూజ్ అయిపోయాను, ఏంటి పిల్లలు ఇంత బాగా చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళలో ఇంత హిడెన్ టాలెంట్ ఉందా అని చెప్పి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్కి అండ్ నేర్పిస్తున్న టీచర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా 15 days ఆఫ్ హార్డ్ వర్క్ ఇదంతా. ఇప్పుడు పర్ఫామ్ చేసిన వాళ్ళైతే మా ఫ్రెండ్స్. వీళ్ళు నలుగురే పిల్లలందరికీ డాన్స్ నేర్పించింది. లాస్ట్ అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత డిన్నర్ చేసేసి పైకి వెళ్ళిపోయాం. ఈ రోజు డిన్నర్లో అయితే పిల్లలకి ఇష్టమైన చైనీస్ పెట్టారు. చాలా అంటే చాలా బాగుండింది.